విశాఖ స్టీల్ ప్లాంట్పై విశాఖ టీడీపీ ఎంపీ భరత్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండటగానే ఆయన మాటలు కూడా ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు తెస్తున్న ప్యాకేజీ అతి కష్టం మీద తెస్తున్న ప్యాకేజ్ అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకోసారి ప్యాకేజ్ తేవడం వీలవుతుందో కాదో అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కార్మికులకి. ఇంకా కొన్ని ఆయన ఏమన్నారనేది చూసే ముందు కొన్ని విషయాలు అయితే ఆయన చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ లేకపోవడమే నష్టాలకు కారణమని చెప్తున్నారు. అది ప్రధాన కారణం కాదు అని ఎంపీ భరత్ చెప్తున్నారు. క్యాప్టివ్ మైన్స్ ఉంటే, సొంతంగా మైన్స్ ఉంటే టన్ను మీద 3,000 నుంచి 4,000 రూపాయలు మిగలవచ్చు, అంతకుమించి ఏమీ ఉండదు. కానీ అనకాపల్లిలో ఒక ప్రైవేట్ సంస్థ మిట్టల్ తన స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తోంది. అక్కడ కూడా వాళ్ళకేం క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం లేదు. ఎన్ఎండిసి దగ్గర నుండి బహిరంగ మార్కెట్లో ఎన్ఎండిసి ఎంతకైతే ఈ ఐరన్ ఓర్ని అమ్ముతుందో అంతో ధరకు ప్రైవేట్ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో కొని అక్కడ ఉత్పత్తి చేయాలని మిట్టల్ భావిస్తోంది. మరి అలా క్యాప్టివ్ మైన్స్ లేకుండానే బహిరంగ మార్కెట్లో ఆ ధరకే కొని అక్కడ మేము లాభాలు తెచ్చుకోగలమని ప్రైవేట్ సంస్థ భావిస్తూ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా అదే తరహాలో లాభాలు ఎందుకు సాధ్యం కావు? కాబట్టి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటుంది అన్నది ప్రధాన కారణం అయితే కాదు అని కూడా ఆయన చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం మిస్మేనేజ్మెంట్, అవసరం లేని మెటీరియల్ని అత్యధిక ధరకు కొనుగోలు చేయడం, స్టీల్ని తక్కువ ధరకి, చాలా ప్రీమియం హై క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా తక్కువ ధరకే అమ్మేయడం, ఇలాంటి వాటి వల్ల నష్టాలు వచ్చాయి. కొన్ని పాలసీ నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చాయంటూ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. కొందరు తప్పుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని. దాంతోపాటు ఆయన ఒక విషయం చెప్పారు. ఇప్పుడు కార్మికులకు మేము చెప్తున్నది ఒకటే, అతి కష్టం మీద కష్టపడి ఈ ప్యాకేజీని అయితే తీసుకురాగలుగుతాం అంటే ప్రకటించారు, దాన్ని తీసుకురాగలుగుతాం. కానీ మళ్ళా 3 ఏళ్ల తర్వాత ఇది సరిపోదు, మళ్ళీ ప్యాకేజ్ కావాలంటే అప్పుడు మా కేంద్ర ప్రభుత్వం వింటుందో మాకు తెలియదు. ఇదే చివరి ఛాన్స్ అనుకొని మీరు పనిచేయాలంటూ కూడా చెప్పారు. మేము అతి కష్టంతో ఒప్పించి తీసుకొస్తాం, ఈ ప్యాకేజ్ తీసుకొస్తామనే నమ్మకం మాకు. కానీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్ళ తర్వాత మేము వెళ్ళి మళ్ళీ మాకు ఇది సరిపోవట్లేదు, ఇంకా కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వింటదా లేదా అనేది మా చేతుల్లో. సో ఇది మన లాస్ట్ ఛాన్స్ లాగా మనం తీసుకోవాలి. ఈ లాస్ట్ ఛాన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని దీన్ని రివైవ్ చేయాలి. ఈ కమిట్మెంట్ మీ అందరిలో ఉండాలి. అంటే అప్పటికి వాళ్ళు ఏమవుతుందో తెలియదు అనే ఒక ఆందోళనలో మంచి పౌరుషంగా ఉన్నారు. భారత్ చెప్తున్నది ఏంటంటే, మేము అతి కష్టం మీద ఈ ప్యాకేజీని అయితే తీసుకురాగలుగుతాం ప్రకటించిన దాన్ని. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇంకో ప్యాకేజ్ కావాలంటే సాధ్యమవుతుందో లేదు, ఇది ఫైనల్ ఛాన్స్గా తీసుకోండి అని చెప్తున్నారు. నిజానికి కార్మికులు చెప్తున్నది ఏంటి, ఈ ప్యాకేజ్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. 25,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. దీంతో కేవలం కొన్ని కార్పొరేట్ వ్యక్తులకు ఉన్న రుణాలు తీర్చడానికి మాత్రం పనికొస్తుంది, కానీ మొత్తం ప్లాంట్ను మళ్ళీ పూర్వస్థాయిలోకి తీసుకురావడానికి సాధ్యం కాదు. కాబట్టి సెయిల్లో ఉన్న విలీనం చేయండి, లేదంటే గనులనైనా కేటాయించండి అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రైవేటీకరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మాట చెప్పండి అంటున్నారు. కానీ ఎంపీ మాత్రం ఇదే ఫైనల్ ఛాన్స్, ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి ప్యాకేజ్ అంటే కష్టం, కాబట్టి ఇదే చివరి ఛాన్స్ అనుకొని మీరు పనిచేయండి అంటున్నారు. అదే చెప్తున్నారు కార్మికులు. దీన్ని ఒక ప్యాకేజ్ లాగా ప్రకటించేసి దీనివల్ల ఏమీ కాదని తెలుసు కేంద్ర ప్రభుత్వానికి, అయినప్పటికీ కూడా ప్రజల్లో మేము అన్ని ప్రయత్నాలు చేశాం, ప్యాకేజ్ కూడా ఇచ్చాం, కానీ ఆ ప్లాంట్ నిలదొక్కుకోలేకపోయింది, అందుకే ప్రైవేటీకరిస్తున్నామని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కార్మికులు చెప్తున్నారు. ఇప్పుడు ఎంపీ కూడా ఇదే ఆఖరి ఛాన్స్ అనుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ ఇబ్బందులు ఇచ్చినా ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఆదుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పడం లేదు. దాంతోపాటు కార్మికులని తొలగించడం, కొందరిని వీఆర్ఎస్కు పంపించడం, వీటన్నింటిపైన ప్రశ్నించినప్పుడు కూడా ఎంపీ భరత్ ఎంతమంది కార్మికులు ఉన్నారు ఏంటనే దానిపైన లెక్కలు చెప్తున్నారు. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలుపుకుంటే 30,000 మంది ఉన్నారు. ఇదే సామర్థ్యంతో నడిచే ప్రైవేట్ ప్లాంట్లో ఇంతకంటే తక్కువ ఉద్యోగులతోనే వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. అంటే ఉద్యోగుల సంఖ్య, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కావచ్చు, మరొక పర్మనెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ మీద పంపించడం కావచ్చు, ఇవన్నీ సమర్థనీయమే, చేసినా తప్పు కాదు, ఇబ్బంది ఏం లేదన్నట్టుగా సమర్థిస్తున్నారు. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఈ వ్యవహారంలో ఒక పోలిక అయితే చాలా కాలంగా తెస్తూ ఉన్నారు. అదే బళ్ళారిలో జిందాల్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఉంది. అక్కడ కేవలం 10,000 మంది కార్మికులతోనే 16 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది అని ఒక లెక్క తీస్తూ, ఇక్కడ 30,000 మంది కార్మికులు ఉన్నప్పటికీ కూడా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. కాబట్టి మోతాదుకు మించి అసాధారణ స్థాయిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. జిందాల్ పరిశ్రమలో 10,000 మందితో 16 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ 30,000 మంది ఉన్నా
7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటుంది. కాబట్టి కార్మికుల్ని ఉద్యోగుల్ని ఇంకా తగ్గించాలి అన్న ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ పోలిక తెస్తున్నారు. కాకపోతే కార్మికులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కొన్ని యూనిట్లన్నీ షట్ డౌన్ చేశారు. వాటిని ఓపెన్ చేయండి, మేమంతా వాటిలో కూడా నడిపి ఉత్పత్తిని మరింత పెంచి ప్లాంట్ను లాభాల్లోనికి తీసుకొస్తామంటే ఆ దిశగా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తిని పడగొట్టి కార్మికులు ఎక్కువగా ఉన్నారని చూపించి ఆ ఉత్పత్తికి ఉద్యోగుల సంఖ్యకు పోలిక లేదని చూపించి ఉద్యోగుల్ని మెల్లగా పంపించేసి వీఆర్ఎస్ ఇప్పించేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తప్పించి చివరకు ఏ దిక్కు లేదు అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రైవేటీకరించేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న ఆందోళన ఉంది. అయితే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అయితే కార్మిక సంఘాలపైన కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఈ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మోడీ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఆ సందర్భంగా ఈ ధర్నాలు నిరసనలు తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులపైన మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళంతా వామపక్షాలకు సంబంధించిన కార్మిక నాయకులు, వీళ్ళే ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని మరి కార్మికుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్లాంట్ను ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలిసి కూడా ఏ మీటింగ్కి కూడా ఈ కార్మిక సంఘాల వాళ్ళు బీజేపీ వాళ్ళని ఆహ్వానించలేదు. ఒక బీజేపీని ఒక అంటరాని పార్టీగా పెట్టారు. ఇదంతా ఒక కుహనా సంఘాలు ఇవి కార్మిక సంఘాలు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిరసనలు ఇవన్నీ కంటిన్యూ అవుతేనే ఈ కార్మిక సంఘాల నేతలకు తినడానికి కూడుంటుంది. అందుకే కార్మికుల్ని రెచ్చగొడుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.